మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం గేమ్ చేంజర్. ఈ మూవీపై మెగా ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. త్రిబుల్ తర్వాత ఆచార్య మూవీలో చరణ్ నటించాడు. ఆ సినిమాతో రామ్ చరణ్ ఫ్లాప్ ని అందుకున్నారు కాబట్టి తిరిగి అతడు హిట్ అందుకోవాలి. ఇక భారీ చిత్రాల దర్శకుడు శంకర్తో చరణ్ గేమ్ చేంజర్ మూవీని 3 ఏళ్ల క్రితమే స్టార్ట్ చేశారు. కానీ ఇప్పటికీ ఆ సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంది. శంకర్ ఒకసారి గేమ్ చేంజర్ అలాగే భారతీయుడు 2 సినిమాను కూడా డైరెక్ట్ చేయడంతో రామ్ చరణ్ మూవీ లేట్ అయింది. ఎట్టకేలకు చరణ్ ఈ మూవీలో తన పార్ట్ ని షూటింగ్ ని పూర్తి చేశాడు. ఇక మిగిలిన షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ ని కూడా కంప్లీట్ చేసి డిసెంబర్లో సినిమాని రిలీజ్ అయ్యేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. గేమ్ చేంజర్ ఈ ఏడాది విడుదలవుతుందా లేదా అని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. కానీ ఇటీవల నిర్మాత దిల్ రాజు మాత్రం ఖచ్చితంగా డిసెంబర్లోనే గేమ్ చేంజర్ మూవీ విడుదలవుతుందని ప్రకటించాడు. అంటే క్రిస్మస్ సందర్భంగా ఈ మూవీ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ ని స్పీడప్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ నుండి 2వ పాటను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. సెప్టెంబర్ మొదటి వారంలో వినాయక చవితి పండుగ సందర్భంగా గేమ్ చేంజర్ మూవీ నుండి 2వ పాటను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ 2వ పాటకు సంబంధించిన ట్యూన్ ని తమన్ రెడీ చేస్తున్నట్టుగా సమాచారం. ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి కొన్ని పోస్టర్స్, జరగని అనే పాట తప్ప మీద అప్డేట్ ఏమీ రాలేదు. కాబట్టి చరణ్ అభిమానులు గేమ్ చేంజర్ మూవీ నుండి పెద్ద అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. అందుకే గేమ్ చేంజర్ 2వ పాటతో అంచనాలను పెంచాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. ఈ పాట చరణ్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చేలా ఉంటుందని ఇప్పటికే తమన్ తెలిపారు. మొదటిది డ్యూయట్ పాట రాగా రెండోది సోలో పాట అని తెలుస్తుంది. చరణ్ మీద తీసిన మాస్ సాంగ్ అని సమాచారం. ఈ పాటతో గేమ్ చేంజర్ మీద అంచనాలు మరింత పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చిత్ర యూనిట్ నమ్ముతుంది. ఇక ఈ మూవీ హిట్ అంటూ డైరెక్టర్ కి ఇటు హీరోకి చాలా అవసరం. ఆచార్య మూవీతో అపజయం అందుకున్న రామ్ చరణ్ మళ్ళీ హిట్ ట్రాక్ లోకి రావాలని చూస్తున్నాడు. ఇక 10 ఏళ్లుగా సరైన హిట్ లేని శంకర్ గేమ్ చేంజర్ మీదే ఆశలు పెట్టుకున్నాడు. ఆయన తీసిన ఇండియన్ 2 మూవీ ఇటీవల విడుదలై ఘోర పరాజయం పొందింది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది. కాబట్టి గేమ్ చేంజర్ సక్సెస్ కొడితేనే శంకర్ మీద నమ్మకాలుంటాయి. ఈ చిత్రంలో చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తుండగా శ్రీకాంత్, అంజలి, సునీల్ ముఖ్య పాత్రలను నటిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో ఎస్జే సూర్య విలన్ పాత్రలో నటిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటున్న ఈ చిత్రం చివరి దశకు చేరుకుంది. దాంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఇప్పటికే స్టార్ట్ చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి డిసెంబర్లో విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇక ఈ చిత్రంపై మెగా ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. రామ్ చరణ్ కి గ్లోబల్ స్టార్ ఇమేజ్ ఉండటంతో గేమ్ చేంజర్ మూవీ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగింది. మరి విడుదలయ్యాక ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుంది, ఎలాంటి రికార్డ్స్ ని బద్దలు కొడుతుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.